హోటల్ ఇండస్ట్రీ అండ్ టూరిజం. సో ఈ విధంగా చూసుకుంటే మనం దగ్గర దగ్గర 5 లక్షలు ఖర్చు పెట్టబోతున్నాం, అవునా? కానీ మనం ఎంత తీసుకుంటున్నాం మెంబర్షిప్ కార్డు ఇప్పుడు? 2 lakhs తీసుకొని పెట్టుకుంటున్నాం, వెళ్ళినప్పుడు వాడుతున్నాం. అసలు ఈ మధ్య టూర్కి వెళ్ళకుండా ఉంటున్నారు ఎవరన్నా? కంపల్సరీ నేను చెప్తున్నాను కదా, ఎవ్రీ ఫ్యామిలీ ఒక ట్రిప్ ఫ్యామిలీతో, ఒక ట్రిప్ ఫ్రెండ్స్ తోటి వెళ్తున్నారు, అవునా? అప్పటిలా లేదు, ఫ్రెండ్స్ తోటి కూడా వెళ్తున్నారు. సో అలా 5 లక్షలు ఖర్చు పెట్టేది మనం ఎంత ఇస్తున్నాము? 1,99,000 ఇస్తున్నాం. అంటే ఒక బంగారం కొనుక్కొని ఎలా ఇంట్లో పెట్టుకుంటామో అలా మన డైమండ్ మెంబర్షిప్ కార్డు ఇంట్లో పెట్టుకొని సంవత్సరానికి మనం టూర్స్కి వెళ్ళినప్పుడు వాడుకుంటే అతను బెనిఫిట్ అయ్యేది 3 లక్షల రూపాయలు, అవునా? రైట్. అండ్ దీంతో పాటు మనం ఏమి ఇస్తున్నాం? 100 గజాల ల్యాండ్ ఇస్తున్నాం. ఎక్కడ వెళ్ళినా కానీ ల్యాండ్ 1,500 నుంచి 2,000 రూపాయలు తక్కువ ఉందా? అంత లేదే లేదు. అయినప్పటికీ కూడా మనము 100 గజాల ల్యాండ్ ఇస్తున్నాం. అది ఎలా ఇస్తున్నాం అనేది సెషన్ తర్వాత మీకు అది కూడా చెప్తాను. ఓకే, 100 గజాల ల్యాండ్ కూడా ఇస్తున్నాం. అండ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం మనం 10 years. సో ఒక ఫ్యామిలీకి ఏమి ఇస్తున్నాం? హ్యాపీనెస్ త్రూ లగ్జరియస్ హోటల్స్, సేవింగ్స్ త్రూ ల్యాండ్ ఇన్సూరెన్స్ ద్వారా సెక్యూరిటీ, అవునా? ఒక కుటుంబానికి కావాల్సింది ఇదే కదా. సో మన స్వాన్ మెంబర్షిప్ స్మార్ట్ ఇన్వెస్ట్మెంటా కాదా? రైట్. మన కోరికలు తెలిసినాయి, స్వాన్ మెంబర్షిప్ ఏంటో తెలిసింది, మీరు చేయాల్సింది ఏంటో తెలిసింది, అవునా మేడం? రైట్. ఒకసారి ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి ఒక్కసారి ఇచ్చేద్దాం, ఒక చిన్న అనాలిసిస్. రైట్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ స్టైల్. మనం అందరం మిడిల్ క్లాసే కదా, అవునా? ఇలాగో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారా? రిచ్ వాళ్ళు ఉన్నారా? లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ పర్సంటేజ్ 45% మన దేశ జనాభాలో. అంటే లోవర్ మిడిల్ క్లాస్ అంటే మిడిల్ క్లాస్కి తక్కువ. మిడిల్ క్లాస్ వాళ్ళ ఫ్యామిలీ 35%, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళ పర్సంటేజ్ 15, రిచ్ వాళ్ళు ఉండేది ఓన్లీ 5%. ఓకే, సో ఈ మిడిల్ క్లాస్ ఏదైతే మనం సోకాల్డ్ మిడిల్ క్లాస్ వాళ్ళ మనం అనుకుంటున్నాం కదా, 1960లో ఏమేమి ఉంటే వాళ్ళ దగ్గర వీళ్ళ మిడిల్ క్లాస్, ఈ దగ్గర ఏం లేకపోతే వీళ్ళు లోవర్ మిడిల్ క్లాస్, వీళ్ళ దగ్గర ఎక్కువ ఏముంటే అబోవ్ మిడిల్ క్లాస్ అని 1960లో ఎలా ఉండే, 1990sలో ఎలా ఉండే, 2020లో ఎలా ఉంది, 2040లో ఎలా ఉండబోతుంది అనేది మీకు వచ్చిందా? నేనేం చెప్పేది కాదు, అనాలిసిస్ చెప్తున్నది. 1960లో ఫుడ్, షెల్టర్, బేసిక్ నెసెసిటీస్ లైక్ క్లోతింగ్, అంటే తినడానికి తిండి, ఉండడానికి షెల్టర్, ఇల్లు కాదు షెల్టర్. 1960sలో బట్ట, కట్టుకోవడానికి బట్ట, ఇవి ఉన్నవాళ్ళు మిడిల్ క్లాస్ కేటగిరీ. ఓకే, 1990sలో ఫుడ్, షెల్టర్, ఎడ్యుకేషన్, కొంచెం ఎడ్యుకేషన్ కూడా ఉండే కదా 1990sలో, అండ్ బేసిక్ క్లోతింగ్, టూ వీలర్ ఉన్నవాడి మిడిల్ క్లాస్ అంటారు. 2020sలో ఓకే, క్వాలిటీ ఫుడ్ అంటే మంచి క్వాలిటీ ఫుడ్ తినడము, ఓన్ హౌస్, సొంత ఇల్లు, ఒక చిన్న కారు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే స్మార్ట్ గ్యాడ్జెట్స్, ల్యాప్టాప్స్ అందరి ఇంట్లో ఉన్నాయి కదా, కామన్ అయిపోయింది కదా, ట్యాబ్స్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్స్, సినిమాలకు, మాల్స్కి వెళ్ళడము. ఇప్పుడు 2020sలో లగ్జరీ ట్రావెల్, బ్రాండెడ్ క్లోతింగ్ అండ్ హెల్త్ మీద కాన్షియస్. ఈ 2020sలో అంటే ఇప్పుడు మనం ఉన్న పొజిషన్లో ఇవి ఉన్న వాళ్ళని మిడిల్ క్లాస్ అంటారు. ఓకే, సో మన మిడిల్ క్లాస్ ఏందనేది ఎవరి దాకా తెలుసు. రైట్. 2040sలో మిడిల్ క్లాస్ అంటే ఏమేమి ఉంటే వాళ్ళ మిడిల్ క్లాస్ అంటారు. 2040కి వచ్చేసరికి ఆర్గానిక్ ఫుడ్, వెల్ బీయింగ్ అంటే జిమ్, యోగా, మెడిటేషన్ మీద టైం స్పెండ్ చేసి డబ్బులు ఖర్చు పెట్టారు. ఓన్ హౌస్, ఓన్ ఫామ్ హౌస్, లగ్జరీ కార్, ఇప్పుడు ఏం కార్ ఉంది? నార్మల్ కార్, అప్పుడు లగ్జరీ కార్, రోబోటిక్ గ్యాడ్జెట్స్, ఇంకేమున్నాయి? స్మార్ట్ గ్యాడ్జెట్స్. నెక్స్ట్ రోబోటిక్ గ్యాడ్జెట్స్, ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్. ఇప్పుడు ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు ఇవన్నీ ఉండవు. ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అంటే కదా డీకంపోజబుల్ ప్రోడక్ట్స్, కొంచెం కాస్ట్ ఎక్కువ. హై ఎడ్యుకేషన్, హ్యూజ్ ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ ఎక్కువ అయిపోతాయి. అండ్ లీజర్, ట్రావెల్ అండ్ బ్రాండెడ్ క్లోత్స్. ఇవి ఉన్న వాళ్ళు మిడిల్ క్లాస్ కేటగిరీ. సో ఇవి మనము 2040లో ఉంటాయా సార్? ఉండాలి అంటే అప్పటి నుంచి గట్టిగా కష్టపడితే
ఇవి ఉంటాయి. ఇవి ఉంటే మనం మిడిల్ క్లాస్ చెందిన వాళ్ళం అవుతాం. ఇవి లేకపోతే లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటాం. అంటే ఇప్పుడు మనం గట్టిగా కష్టపడితే మనం కానీ మన పిల్లలు కానీ మన కుటుంబం తరం కానీ అట్లీస్ట్ మిడిల్ క్లాస్ లో ఉండే ప్రయత్నం చేయాలి అని అంటే ఇవి కావాలి. ఇవి కావాలి అంటే కష్టపడాలా. ఇప్పుడు నుంచి అయినా పడితే అట్లీస్ట్ మనము మిడిల్ క్లాస్ అని చెప్పుకోవడానికి ఉంటుంది. లేకపోతే ఉన్న కాంపిటీషన్ కి ఉన్న జనాభా పెరిగేదానికి రేట్లకు మనం ఎక్కడ ఉంటాము? లోవర్ మిడిల్ క్లాస్. అంటే మనం ఇప్పుడు మిడిల్ క్లాస్ అని చెప్పుకుంటున్నాం కదా, అప్పుడు 20-40కి వచ్చేసరికి మేము లోవర్ మిడిల్ క్లాస్ అండి అని చెప్పుకోవాలి. మన పిల్లలు ఏం చెప్పుకోవాల్సి వస్తుంది ఇంకా? సో 1960s లో 7% ఉండే, అంటే ఎట్లా పెరిగిందనే చూపిస్తున్నారు చూడండి. మిడిల్ క్లాస్ పాపులేషన్ 7% ఉండే 1960s లో. 1990s లో 15% అయింది. 2020s లో ఇప్పుడు 35% వచ్చింది. రేపు 2040లోకి వచ్చేసరికి 45% పెరుగుతుంది. మనం ఎందులో ఉండాలా? 45% దాంట్లో ఉండాలి. ఉండాలంటే లేకపోతే లోవర్ మిడిల్ క్లాస్ లో పడబోతున్నాము. ఇంకా డౌటే లేదు. ఇంకా మనం లోవర్ మిడిల్ క్లాస్ కేటగిరీలో పోబోతున్నాము. అవునా? మనమే పోతున్నామా? మన పిల్లలు వాళ్ళని కూడా లోవర్ మిడిల్ క్లాస్ తీసుకోబోతున్నాము. ఈ విధంగా సంపాదిస్తూ ఈ విధంగా బండి నడిపిస్తే మనం లోవర్ మిడిల్ క్లాస్ లోకి వెళ్ళబోతున్నాము. అవునా? సో అలా కాకుండా మనం యాక్చువల్గా ఇప్పుడున్న స్టేజ్కి అప్పర్ మిడిల్ క్లాస్ ట్రై చేయాలి. మనం దీనికి 10 రెట్లు ఉంటే అప్పర్ మిడిల్ క్లాస్ కేటగిరీలోకి వెళ్తాం. మనం ఆ అప్పర్ మిడిల్ క్లాస్ కి 100 రెట్లు ఉంటే రిచ్. ఓకేనా? కరెక్టా కాదా? సో మన ఫోకస్ ఎక్కడ ఉండాలా? మైండ్ మేనేజ్మెంట్. డబ్బుల మీద ఉంటేనే అట్లీస్ట్ మనం కానీ మన కుటుంబాన్ని రేపొద్దున మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ని ఇవ్వగలుగుతాం. అంటే ఒక మంచి లైఫ్ స్టైల్. అవునా? రైట్. సో మన ఫోకస్ ఎక్కడ ఉండాలా? డబ్బుల మీద ఉండాలి. డబ్బు సంపాదించే దాని మీద ఉండాలి. అవునా? డబ్బు ఒకటే ఇంపార్టెంటా? ఫ్యామిలీ ఉంటుంది, ఫ్రెండ్స్, రిలేటివ్స్, సోషల్ సర్వీస్, సోషల్ యాక్టివిటీ, సొసైటీకి కాంట్రిబ్యూషన్, మన హెల్త్, ఎంజాయ్మెంట్, సేవింగ్స్, ఇవన్నీ కదా. రైట్. ఫ్యామిలీకి మనం ఒక 50% కేటాయించాం. ఓకేనా సార్? ఒక 20% ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. ఓకే. ఒక 10% సొసైటీ కూడా మనం ఇవ్వాలి కదా. మన నుంచి కాంట్రిబ్యూషన్, సోషల్ సర్వీస్ ఉండాలి కదా. అండ్ మన హెల్త్, ఎంజాయ్మెంట్, ఇంత కష్టపడి మనం ఎంజాయ్ చేయాలి కదా. హెల్త్ కాపాడుకోవాలి, సేవింగ్స్ కూడా ఉండాలి. దానికి 20%. అయితే 50, 20, 20, 10, 100% అయింది. సో ఇవన్నీ కావాలంటే ఏం కావాలి? మనీ. ఎంత? 100%. ఇవన్నీ కావాలంటే కావాలా వద్దా? కావాలి. అంటే ఇప్పుడు ఈ విధంగా సంపాదిస్తే 100% రీచ్ అయ్యేటట్టు ఉందా పరిస్థితి? సో మన ఫోకస్ ఎక్కడ ఉండాలా? మనీ. ఫోకస్ ఎక్కడ ఉండాలి సార్? మనీ 100%. ఎందుకు? మనీ మేక్స్ మెనీ థింగ్స్. మనీ ఈక్వల్ టు మెనీ. మనీ ఈక్వల్ టు మన ఫోకస్ ఎక్కడ ఉండాలా? 100% మనీ. ఉండాలి. ఎందుకు? మనం ఫస్ట్ అనుకున్న కోరికలు 4. అవునా? అండ్ అట్లీస్ట్ ఒక మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి. రైట్. మీ కోరికలు ఏదో గుర్తున్నాయి కదా, మళ్ళీ మర్చిపోకండి. అదే అంటున్నా. దాని తర్వాత కంపెనీ ఏమి ఇస్తుంది అనేది మీకు అర్థమైంది. ప్రోడక్ట్. ఓకే. కంపెనీ ప్రోడక్ట్ ఇచ్చేది బాగుందా బాగాలేదా అనేది తర్వాత డిస్కస్ చేద్దాం. దాని తర్వాత మీ ఫోకస్ ఎక్కడ ఉండాలో అర్థమైంది. లేకపోతే ఏముంటుందో కూడా అర్థమైంది. సో మనకి ఏముండాలా? ఫోకస్ ఉంటే సరిపోతుందా? గోల్ అనేది ఉండాలి. ఎలా ఎక్కాలి? ఒక 5కి ఎక్కాలా అనుకుంటున్నాం. ఎలా ఎక్కాలి? ఒక్కొక్క మెట్ ఎక్కాలా, 2 ఎక్కాలా, 3 ఎక్కాలా, లేదా 3rd ఎక్కాలా అనేది ఒకటి ఉండాలి. గోల్స్ ఉండాలి. గోల్ ఏముండాలి మనకు? ఒక షార్ట్ టర్మ్ గోల్ అంటే 30 లక్షలు మెయిన్ మన క్యాష్. షార్ట్ టర్మ్ గోల్లో క్యాష్. మిడిల్ టర్మ్ గోల్లో మనకు ఒక కారు, లాంగ్ టర్మ్లో ఒక హౌస్ అండ్ ఫ్యామిలీతో ట్రిప్స్. ఈ 4 మనకు కావాల్సినవి కదా. ఫస్ట్ అనుకున్నాం కదా, ఇవి కావాలంటే ఏం కావాలి? మీ చేతిలో ఇవి ఉండాలంటే ఏముండాలా? మనీ. ఇవి కావాలంటే మనీ ఉండాలి. ఇవి కావాలంటే ఏమి ఉండాలి మీ చేతిలో?
ఏముండాలి? హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్. ఇది మీ చేతిలో ఉంటే ఇవి మీ చేతిలోకి వస్తాయి. అవునా సార్? కరెక్టా కదా? రైట్. ఇవన్నీ ఉన్నాయి. దీని మెయిన్ ఏం కావాలా మీకు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎలా వస్తుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్? పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. పాజిటివ్ మైండ్ సెట్ ఎలా వస్తుంది? థింక్ పాజిటివ్, టాక్ పాజిటివ్, టేక్ పాజిటివ్, బీ పాజిటివ్. అవునా? అవునా మేడం? నేను ఇస్తా ప్రెజెంటేషన్ మీకు. డోంట్ వరీ, మీకు ఇస్తా నేను. థింక్ పాజిటివ్, పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా మాట్లాడి పాజిటివ్గా బిహేవ్ చేస్తే మనకు పాజిటివ్ మైండ్ సెట్ అని వస్తుంది. లేదు అంటే ఏమవుతుంది? when you think negative, when you talk negative, when you do wrong things, తప్పుడు పని చేసినప్పుడు నెగిటివ్ మైండ్ సెట్ వస్తుంది. when you be with నెగిటివ్ పీపుల్, అవునా? నెగిటివ్ పీపుల్ తో ఉంటే మనకేమైతే నెగిటివ్ వస్తుంది. ఎప్పుడైతే మీరు పాజిటివ్ మైండ్ సెట్ తో నెగిటివ్ మైండ్ సెట్ ఓవర్కమ్ చేస్తే గ్రోత్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. వస్తుందా రాదా? యూ విల్ హ్యావ్ గ్రోత్ ఇన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, యూ విల్ హ్యావ్ గ్రోత్ ఇన్ ఇన్కమ్, యూ విల్ హ్యావ్ గ్రోత్ ఇన్ యువర్ రిలేషన్షిప్స్. అవునా? లేదు నేను అదే నెగిటివ్ మైండ్ సెట్ తో ఉంటా అంటే you lose your self confidence, you lose your money, you lose relationships, and finally you lose your self. మనమే కోల్పోతాం. అవునా? సో మనకు కావాల్సింది మెయిన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కావాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఏమవుతుంది? ఒక చిన్న కథ చెప్తా. మీ వాళ్ళే వచ్చింది, కొత్త వాళ్ళు కాదు, వాళ్ళకి తెలుసు. ఓకే, ఒక అతను ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పి ఒక నల్ల మేకను కొనుక్కొని మార్కెట్కి వెళ్ళి నల్ల మేకను కొనుక్కొని పోతున్నాడు. ముగ్గురు చూసారు. ఎవరు? ముగ్గురు నెగిటివ్ పీపుల్ చూసి అమ్మ వీడి దగ్గరికి వెళ్ళి ఎట్లా నీ మేకని కొట్టేయాలి, వీడు తీసుకొని పోయి వీడు దావత్ ఎట్లా చేస్తాడు అని అనుకుని ప్లాన్ చేసుకుని అతను మేకని గోట్ తీసుకొని వెళ్తున్నాడు. ఎంతలో ఒక ఆయన అలా ఎదురుగా వచ్చాడు. వచ్చి ఏమన్నా కుక్క బాగుంది ఎడగొన్నావా అంటాడు. కుక్క బాగుంది ఎడగొన్నావా అంటాడు. పోయిస్తాడు. కుక్క అంటున్నాడు, అలాగే తీసుకుంటాడు. పిచ్చోడేమో అనుకొని సీరియస్గా వెళ్ళిపోతాడు. సమాధానం ఇవ్వకుండా అలాగే కొంచెం ముందుకు వెళ్తాడు. రెండోవాడు వస్తాడు. రెండోవాడు వచ్చేసి ఏమన్నా కుక్కని కొట్టేవాళ్ళు పెంచుకోనిక నల్లది కొన్నావు తెల్లది కొన్నావుదా అంటాడు. కుక్కని పెంచుకొని కొన్నావా, కొంటే కొన్నావు, నల్లది కొన్నావు, కుక్కని తెల్ల కుక్కని కొనుక్కోదా అంటాడు. అనగానే షాక్ అయ్యి ఆగుతాడు. ఆగి అంతా చెక్ చేసుకుంటాడు. చెక్ చేసుకుని కనుక్కోవడం లేక ఆడు అట్లే అన్నాడు, ఇదేంటి అని చెప్పేసి ఇక డౌట్లో పడిపోతాడు. ఇంకా ఫస్ట్ వాడు అన్నాడంటే లైట్ తీసుకున్నాడు. సెకండ్ వాడు అనేసరికి డౌట్లో పడ్డాడు. ఇదేంటి కుక్క అంటున్నాడు అని చెప్పేసి అనుకోని కొంచెం డౌట్ఫుల్గానే పోతుంటాడు. ఇక చదువుతున్నాడు వీళ్ళంతా అదే కొంచెం ముందుకు వెళ్తాడు. ఇంకా ముందుకు వెళ్ళగా ఇంకోటి వస్తాడు. ఇంకోటి వచ్చేసి ఏమన్నా కదా తాడు కట్టుకొని పోతున్నావు, మంచి చైన్ కొనుక్కొని తీసుకొని పోతా, చైన్ కట్టుకొని తీసుకోవాలి కుక్కని తాడుతో గుంజుకోబోతున్నావు అంటాడు. కుక్కని చైన్ కట్టుకొని తీసుకోబోతారు కదా ఎవరైనా, నువ్వు తాడు కట్టుకొని గుంజుకోబోతున్నావు ఎందుకు అట్లా అని అంటాడు. అనగానే ఇక వాడికి ఇక అమ్మ కుక్కనే ఉన్నట్టుంది, ఎందుకంటే ఒకడు కాదు, రెండు కాదు, మూడోది, ముగ్గురిది కుక్కనే అంటున్నారు అని చెప్పేసి నీ అమ్మ దొంగ నన్ను మోసం చేసిండని చెప్పేసి వదిలేసి మేక పోగానే ముగ్గురు తీసుకొని పోతాం. సో ఇక్కడ మీకు ఏమర్థమైంది? వాడు తీసుకెళ్ళింది ఏంటి? మేకనా వాడు కాన్ఫిడెన్స్? కాన్ఫిడెన్స్ దొరికేసాడు వాడు. కొన్నది వాడు తెలుసు, ఎక్కడ కొన్నాడో తెలుసు, ఎంత రేట్ పెట్టి కొన్నాడో తెలుసు, ఎందుకు కొన్నాడో వాళ్ళ పర్పస్ తెలుసు. అవునా? అన్ని తెలిసినప్పటికి వాళ్ళు వచ్చి వాడికి నెగిటివ్ ఇవి ఇవ్వగానే కాన్ఫిడెన్స్ కోల్పోయాడు. సో ఎంత ఇంపార్టెంట్ కాన్ఫిడెన్స్ అనేది అంటే, నువ్వు కాన్ఫిడెంట్ ఒక పని చేస్తుంటే చాలా మంది ఇట్లా నెగిటివ్ వాళ్ళు ఉంటారు. చాలా మంది కూడా నీ దగ్గర నుంచి కాన్ఫిడెన్స్ ని లాక్కోవడానికి ట్రై చేస్తారు. అక్కడ వాడు కాన్ఫిడెన్స్ పోయింది, డబ్బులు పోయింది. ఇక్కడ కూడా మీరు ఆ కాన్ఫిడెన్స్ గా లేకపోతే నీ కాన్ఫిడెన్స్ పోతుంది, నీకు వచ్చే డబ్బులు కూడా లాక్కోపోతారు. అవునా? సో కాన్ఫిడెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు అర్థం అవ్వడానికి వచ్చిందా కథ చెప్పాను. ఓకే, సో మీ డ్రీమ్స్ ఏంటి?
ఓన్ హౌస్, ఓన్ కార్, 30 lakhs క్యాష్ బ్యాంక్ బ్యాలెన్స్, ఫ్యామిలీతో ట్రిప్స్. ఏం చేస్తే వస్తాయి? స్మార్ట్ అండ్ హార్డ్ వర్క్. ఒక బిజినెస్ చేయడానికి కావాల్సింది స్వాన్ కంపెనీ ఇస్తుంది, మీరు చేయాల్సింది స్మార్ట్ హార్డ్ వర్క్. చేయకపోతే మన ఫ్యామిలీ, మనము, మన కుటుంబము లోవర్ మిడిల్ క్లాస్ లో లైఫ్ స్టైల్ బతికే పరిస్థితి వస్తుంది ఇప్పుడున్న పరిస్థితికి. అవునా? సో దానికి కావాల్సింది ఏంటి? మీకు ఒక గోల్ ఉండాలి, ఆ గోల్ కి కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. క్లియర్ మేడం? రైట్. కంపెనీలో ఎలా జాయిన్ అవుతారు, మార్కెటింగ్ స్ట్రక్చర్ అనేది ఒకటి ఉంది. మీకు రఫ్గా చెప్తా, తర్వాత మీకు టీమ్ అనేది మీరు ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇక్కడ కంపెనీలో మీరు సేల్స్ మేనేజర్ లాగా జాయిన్ అయినట్లయితే ఓకే, మీకు 8,000 రూపాయలు మనకు ఒక బుకింగ్ సేల్ చేస్తే, మన డైమండ్ మెంబర్షిప్ కార్డ్ ఒకటి అమ్మితే 8,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలా 10 బుకింగ్స్ చేస్తే 80,000 రూపాయలు వస్తుంది. ఇది 10 రోజులలో చేస్తారా, 20 రోజులలో చేస్తారా, 60 days లో చేస్తారా అనేది మీ చేతిలో ఉంటుంది. సో ఎప్పుడు చేస్తే అప్పుడు ఆ 10 బుకింగ్ మీకు ప్రమోషన్ వచ్చి బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ అవుతాడు. ఇక్కడ మీరు చేయాల్సింది 15, ఒక బుకింగ్ 10,000. ఇక్కడ 10 చేశారు, డబల్ అయింది ఇన్కమ్, కానీ టార్గెట్ డబల్ అవ్వలేదు. అదేవిధంగా ఇది కంప్లీట్ చేయగానే నెక్స్ట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్. ఇక్కడ మీకు అక్కడ నుంచి చూసుకుంటే డబల్ అయింది, ఇక్కడ నుంచి చూసుకుంటే డబల్ అయింది టార్గెట్, కానీ ఇన్కమ్ 3 times పెరిగింది. అవునా? అదేవిధంగా జనరల్ మేనేజర్ అయినప్పటికీ మీకు 4,20,000 వస్తుంది. ఇక్కడ నుంచి చూసుకుంటే డబల్ అవ్వలే టార్గెట్, కానీ ఇన్కమ్ డబల్ అయింది. అవునా? అదేవిధంగా చీఫ్ జనరల్ మేనేజర్ అవ్వగానే మీరు 8 లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ 50 బుకింగ్లు చేస్తే అక్కడ చూసుకుంటే ఇక్కడికి డబల్ అవ్వలేదు, అయినా ఇన్కమ్ మాత్రం డబల్ అయింది. అవునా? సో ఈ విధంగా ఇక్కడ వరకు మీరు రావడానికి మీకు కేవలం చెప్తున్నాను కదా, కరెక్ట్ వర్కౌట్ చేస్తే 5 to 6 months లో ఇది అచీవ్ చేయవచ్చు. 5 to 6 months లో ఇక్కడికి వరకు రావచ్చు. ఎప్పుడైతే మీరు ఈ స్టేజ్కి వస్తారో, ఈ స్టేజ్కి వచ్చినట్టు అయితే మీకు కింద టీము 70 to 90 మెంబర్స్ టీమ్ బిల్డ్ అవుతుంది. మీరు బుకింగ్స్ చేస్తూ మీరు టీంని కూడా బిల్డ్ చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే తీసుకొని వచ్చారో వీళ్ళంతా కూడా ఇక్కడ జాయిన్ అయ్యారు ఆల్రెడీ. ఓకే, జాయిన్ అయ్యి ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు అండ్ వాళ్ళు సేల్స్ కూడా చేస్తున్నారు. మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తూ, వాళ్ళకి తెలిసిన ఆపర్చునిటీ వాళ్ళకి నచ్చింది, వాళ్ళు కూడా 4 సార్లు ట్రైనింగ్ వచ్చారు. ప్రతిసారి కూడా ఇలా మీలాగా కొత్త వాళ్ళని ఇన్వైట్ చేస్తూ టీంని బిల్డ్ చేసుకుంటున్నారు, ప్లస్ సేల్స్ చేస్తున్నారు. అవునా? సో ఇలా మీరు ఇన్వైట్ చేస్తూ మీరు సేల్స్ చేసుకుంటుంటే ఎప్పుడైతే మీరు ఈ స్టేజ్కి వస్తారో అక్కడ మీకు 70 నుంచి 90 మంది టీము రిక్రూట్ అవుతారు 100%. సో ఇక్కడ సేల్స్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, టీమ్ని కూడా బిల్డ్ చేసుకోవాలి. అప్పుడే మీకు సేల్స్ అనేది తెలుగుతో, దానివల్ల ఉపయోగం ఏంటో నేను చెప్తాను. సో ఇక్కడ రీచ్ అయినాక నెక్స్ట్ ఏంటి? సొంత ఇల్లు కావాలి. ఎలా? సో ఆ సీజీఎం అయ్యాక అక్కడ 50 బుకింగ్లు కంప్లీట్ చేస్తే మీరు 2 BHK ఫ్లాట్కి ఎలిజిబుల్ అవుతారు. దేనికి ఎలిజిబుల్ అవుతారు? 2 BHK ఫ్లాట్కి ఎలిజిబుల్ అవుతారు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. సో ఇక్కడ ఎన్ని బుకింగ్ చేయాలి? 1000 bookings. 1000 బుకింగ్ చేయడం ఈజీయా కష్టమా? దాంట్లో 400 డైరెక్ట్ బుకింగ్ చేయాలి, 600 టీమ్ ద్వారా చేయాలి. అవునా? ఆల్రెడీ మీరు ఇక్కడ నుంచి అక్కడికి 6 నెలలు చెప్పారు, అక్కడ నుంచి మీరు 1000 బుకింగ్ సంవత్సరంలో అంటున్నారు. ఎప్పుడు అంటున్నాను? టోటల్ బుకింగ్స్ 1 year లో అంటున్నాను. పాసిబులా ఇంపాసిబులా? నేను ఇంపాసిబుల్ అంటున్నాను. మీరేమంటారు? రైట్, అది ఎలా అని చెప్పి ఈ ఇంపాసిబుల్ అర్థమైందో చెప్తారు. సార్ అదే మీరే ఇంపాసిబుల్ అంటే ఇంకా అర్థమైంది ఉంది అంటారు. అవునా? అది ఇంపాసిబుల్ ఏందో నేను చెప్తాను. సో ఇక్కడ ఎప్పుడైతే మీరు కింద SM నుంచి BDM ఇది వచ్చారో అక్కడ వరకు వచ్చినప్పుడు మీరు ఆల్రెడీ 125 బుకింగ్స్ చేసేసారు. ఇప్పుడు మీరు SM లో 10, 15, 20, 30, 50 చేశారా? ఆల్రెడీ 125 కౌంటర్. అక్కడ మీకు 16 లక్షలు వచ్చేసి 125 కౌంటర్. ఎప్పుడైతే మీరు 125 అంటే 400 125 తీసేసి చేయాల్సినవి
275. ఎప్పుడైతే మీరు నేను చెప్తున్నాను కదా 10 బుకింగ్స్ చేస్తారో ఆ 10లో నుంచి మీకు రిఫరెన్స్లు వస్తాయి. బంగారం కొనుక్కుంటే మీరు స్టేటస్ లో పెట్టుకుంటారా సార్? ఫోన్ అందరికి చెప్పుకుంటారా? ఓ ప్లాట్ ప్రాపర్టీ కొనుక్కుంటే చెప్తారా? సైలెంట్గా ఉంటారు, గమ్మున ఉంటారు. అవునా? ఎందుకు? మన దగ్గర డబ్బులు ఉన్నాయని తెలుస్తుంది. కానీ మన స్వాన్ మెంబర్షిప్ మాత్రము కొనుక్కున్న వాళ్ళు ప్రతి ఒక్కరు స్టేటస్లో పెట్టుకుంటాడు, పెట్టుకోగలుగుతాడు 100%. వాళ్ళు పెట్టుకోకుండా ఆ 10 బుకింగ్స్ అయిన కస్టమర్స్ని మీరు స్టేటస్లో పెట్టుకొని ఇస్తే వాళ్ళ నుంచే రిఫరెన్స్ వస్తాయి. మీరు కష్టపడాల్సింది 5 నుంచి 10 బుకింగ్సే. ఒక్కసారి 10 బుకింగ్స్ అయినాయి అంటే మిమ్మల్ని ఆపలేదు. మీ కాన్ఫిడెన్స్ కానీ 100% వాళ్ళు స్టేటస్లో పెట్టుకుంటారు, వాళ్ళే రిఫరెన్స్లు ఇస్తారు. సో ఇక్కడ ఆల్రెడీ నేను 125 బుకింగ్ చేశారంటే ఒక్కొక్కరు 5 రిఫరెన్స్లు ఇచ్చారనుకోండి, అందుకే 2 బుకింగ్స్ క్లోజ్ అవ్వాలా? క్లోజ్ బుకింగ్ రిలేటివ్సే ఇస్తాడు. ఇంకోటి మనది ఏంటి ఇప్పుడు ఎందుకు ఇబ్బంది అవుతుంది? మౌత్ పబ్లిసిటీ అనేది జరగాలి. ఒక్కొక్కరు తీసుకున్న వాళ్ళంటే అందరూ తీసుకుంటారు. ఇప్పుడు జియో సిమ్ కార్డ్స్ ఫ్రీ ఇవ్వగానే ఎంతమంది తీసుకున్నారు? చాలా మంది తీసుకోవడం కాదు, ఇమ్మీడియట్ గా లాంచ్ అవ్వగానే తీసుకున్నాము. ఎంత టైం పట్టింది? 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ నేనైతే తీసుకోలేదు. అంటే జనాలకు ఏదన్నా తక్కువలో ఫ్రీగా వస్తుంది అంటే అట్రాక్ట్ కాదు, ఆలోచిస్తారు. ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు తక్కువ ఇస్తున్నారు, ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారు అని ఆలోచిస్తారు. వాడికి అవసరం ఉంటే ఎంత దూరం అని వెళ్తాడు, ఎంత ఎక్కువ రేట్ ఉన్నా కొంటాడు. ఓకే, సో ఇది మన స్వాన్ మెంబర్షిప్ కూడా అలాగే మనము ఇంత ఫ్రీగా తక్కువ తీసుకుంటే కూడా ఆలోచిస్తారు. కాకపోతే ఇప్పుడు మనము జియో సిమ్ తీసుకోలేదు, మనం ఎవరో తీసుకుంటారు. తీసుకున్న వాళ్ళు చూసి అరే ఇది బాగుంది అని చెప్తే కానీ అప్పుడు